ఒక రోజున భీముడి ఇంట్లో ఉన్నాడు. మిగిలిన నలుగురు భిక్షాటనకి వెళ్ళారు. అకస్మాత్తుగా ఆ ఇంట్లో ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణి అంటే ఆయన భార్య వాళ్ళు పెద్ద పెట్టును ఏడుస్తున్నారు. పిల్లలు కూడా ఏడుస్తున్నారు. అది విని భీమునితో కుంతి అంది, ఇందు సుఖముండితిమి ఎరులెరుగకుండా నేలొకో ఇప్పుడు ఈ విప్రునింట ఆర్తరవము వీతించే దీని నారసి ఎరుంగవలయు తత్ప్రతీకారంబు వలయు చేయ. మనం ఇన్నాళ్ళు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటున్నాం, హాయిగా సుఖంగా కాలం గడిచిపోతోంది. మనం ఎవరమో ఎవరికీ తెలియకుండా రోజులు వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతానికి అదే పెద్ద సుఖం. ఇంత ఉపకారం చేశాడు మనకి ఈ బ్రాహ్మణుడు. ఎందుకో ఇవాళ ఈ బ్రాహ్మణుడు ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. మనం ఇంత ఉపకారం పొందిన వాళ్ళకి ఏ ఆపదొచ్చిందో కనుక్కుని ఆపద తీర్చడం అన్నది మర్యాద, అది చెయ్యవలసిన విధి. కాబట్టి నాయన అది ఏమిటో నేను కనుక్కొస్తాను, ఒక్కసారి పెడతానంది. వెళ్ళి ఆవిడంది, కృతమెరుగుట పుణ్యము సన్మతి దానికి సమము సేత మధ్యము మరి తత్కృతమున కగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. ఎవరో నీకు ఉపకారం చేశారు, మహానుభావుడు ఉపకారం చేశాడు. ఆయన ఆ ఉపకారం చేయబట్టి ఆ రోజున నేను ఏమీ ఇబ్బంది లేకుండా సంతోషంగా కాలం గడిపేశాను అని స్మరించడమే పుణ్యం. తప్ప వాడి మొహం ఏదో వాడు ఇచ్చాడు కానండి మళ్ళీ నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాను చేశాడు తప్ప, లేకపోతే వాడు చేస్తాడా? అదే పాపం. ఎదుటివాడు నీకు ఏ ఉపకారం చేశాడో ఆ ఉపకారమును గుర్తెరుగుటయే పుణ్యము అని పేరు. కాబట్టి పుణ్యము చేయుట అంటే ఏదో కాదు, మీకు ఎక్కడ ఏ ఉపకారం దొరికినా ఆ ఉపకారాన్ని స్మరించడం ఉందే దానికే పుణ్యము అని పేరు. అలాగే చేసినటువంటి ఉపకారాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకొని దానితో సమానమైనటువంటి ఉపకారం చేయడం ఉందే అది మధ్యమము. చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని అంతకన్నా పెద్ద ప్రత్యుపకారం చేయడం ఉందే అది ఉత్తమము. కాబట్టి బుద్ధి కలిగిన వాడు ఆ పని చెయ్యాలి. వాళ్ళకి ఆపదొచ్చింది, మనం చెయ్యొద్దు ప్రత్యుపకారం, అది జ్ఞాపకం పెట్టుకోవద్దు, అది కదా పుణ్యం. కాబట్టి వెళ్ళి అడిగి వస్తాం అంటే ఏదో వినపడగానే ఓవా తలుపులు తీసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం అది కాదు. ధర్మం ఎప్పుడూ ధర్మం. కుంతీదేవి పట్టుకుంటే ధర్మం, పాండురాజు గారు పట్టుకుంటే ధర్మం, ధర్మరాజు గారు పట్టుకుంటే ధర్మం. అలా ఎప్పుడూ వాళ్ళు ధర్మం గురించి ఆలోచించారు. ధర్మం గురించి ఆలోచించారు కాబట్టి తుట్టతుదన వాళ్ళ నోటి వెంట ఏది వచ్చిందో అది ధర్మమే వారి నోటి వెంట వచ్చింది. కాబట్టి ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళి చూసింది. చూసేటప్పటికి ఆ బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు. ఆయన చాలా వేదాంతం చెప్పాడు. ఏమిటో ఈ మనిషి ఏమిటో, ఈ పుటకేమిటో, ఈ పెళ్ళిళ్ళు ఏమిటో, ఈ సంసారాలు ఏమిటో, ఈ పుట్టడాలు ఏమిటో, ఈ చచ్చిపోవడాలు ఏమిటో, కొన్నాళ్ళు కలిసి ఉండడం ఏమిటో, ఎవరికి ఎవరు ప్రాప్తం, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అని ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఇంటికి యజమానిని, నేను మిమ్మల్ని రక్షించవలసిన వాడిని, నా కళ్ళ ఎదురుగుండా నా భార్య వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అయిపోవడం ఏమిటి, వంశాన్ని పెంచవలసినటువంటి వాడు కొడుకు ఆయన ఆహారం అయిపోవడం ఏమిటి, కూతురు నాకు దౌహిత్రుడిని ఇవ్వవలసినది, కొడుకైతే దౌహిత్రుడు అంటారు కాబట్టి ఆ దౌహిత్రుడిని ఇవ్వవలసింది, ఆ కూతురు వెళ్ళిపోవడం ఏమిటి, కాదు నేనే వెళ్ళిపోతాను, నేనే ఆహారం అయిపోతాను అని ఆయన ఏడుస్తున్నాడు. భార్య లేచి అంటోంది, అసలు భార్యాస్థానంలో ఉన్నది బిడ్డల్ని వంశాన్ని నిలబెట్టడానికి, మీకు కూతుర్ని కొడుకుని ఇచ్చాను, భర్తని పోగొట్టుకొని నేల మీద పడిన మాంసపు ముక్క కొరకు కుక్క దగ్గర నుంచి పక్షి వరకు ఎదురు చూసినట్టు భర్తని పోగొట్టుకొని అన్యుల చేత క్రూరమైన చూపు చూడబడక ముందే నేనే ఆహారమై మిమ్మల్ని రక్షించుకుంటానంటోంది భార్య. కూతురు అంటోంది, ఇప్పటికైనా ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించేయవలసిందే, నేను ఇక్కడ ఉండేదాన్ని కాను, పుడుతూనే ఈడపిల్లని కాను, ఎప్పుడో అప్పుడు నన్ను పంపేస్తారు, అత్తవారింటికి పంపించాననుకుని నన్ను పంపించేయండి ఆ రాక్షసుడి దగ్గరికి, నన్ను తినేస్తాడు, మీరు సుఖంగా ఉండండి అంటోంది. ఆ చిన్న పిల్లవాడు వాడంటున్నాడు, అమ్మా నాన్నగారికి అక్కకి ఆపద రావడం ఏమిటి, నన్ను పంపించండి, నన్ను తినేస్తాడు రాక్షసుడు, ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు. ఏమిటి వీళ్ళందరూ ఏమిటి నన్ను పంపించండి తినేస్తాడని ఏడుస్తున్నారు ఏమిటి అందరూ అని చెప్పి ఆవిడకి అనుమానం వచ్చింది. వచ్చి ఆ కుంతీదేవి బ్రాహ్మణుడిని అడిగింది, ఇది ఏమి తెరకు, దీనికి మొదలయ్యది నాకు తెల్లముగ చెప్పుడు తీర్చెదా,
అని విగతాసుల తన మృదువచన ప్రశ్నమను అమృతమున నిత్యన్. చాలా పెద్ద పెద్ద మాటలండి నన్నయ్య గారివి. ఆవిడంది, ఎందుకు మీ అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు? ఎందుకు మీ అందరికీ ఏమిటి ఇబ్బంది వచ్చింది? మీరు అసలు ఏం జరిగిందో, ఏ ఆపద కోసం మీ అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారో నా దృష్టిలో పెట్టండి. నా దృష్టిలో పెడితే నేను మీకు కావలసినటువంటి ఉపకారం చేసి మీరు పడుతున్న ఇబ్బంది నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాను. ఈ మాట ఎలా ఉందన్నారో తెలుసా అండి నన్నయ్య గారు? చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళి అమృతంలో ముంచి పైకెత్తినట్టు. ఎందుచేత అంటే మాట ప్రాణం పోసేస్తుంది, మాట ప్రాణం తీసేస్తుంది. మాటకి ఆ శక్తి ఉంటుంది. ఒక్క మాటకి కత్తి పెట్టి పొడిచాడు అనుకోండి, ఆ గాయం కొన్నాళ్ళు ఉండిపోతుంది. ఒక్క మాట అన్నాడు అనుకోండి, బతికున్నంత కాలం గుర్తుండిపోతుంది. ఎంత మాట అన్నాడు ఆ రోజు నన్ను అని. అందుకే కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు బల్జేపల్లి వారు. నాకు ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం ఉంటూ ఉంటుంది. ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని కడుపుని కోసేశారనుకోండి, దాని బాధ తెలుస్తుంది. ఆయన బాధపడ్డాడు అనడానికి గుర్తుగా కడుపు మీద అడ్డంగా ఓ పెద్ద చార పడుతుంది. కానీ అన్న ఒక్క మాట కడుపుని రంపపు కోత కోసిన కన్నా ఎక్కువ బాధ పెట్టి మనసులో గుర్తుండిపోతుంది. ఇది కట్టి కుడిపేస్తుంది అవతల వాడిని. కాబట్టి నోరు ఉంది కదా అని వదరి మాట్లాడకూడదు. ఒక్క మాట మనిషిని బతికించేస్తుంది. సుందరకాండలో సీతమ్మ ఉన్న కష్టంలో ఆత్మహత్య చేసుకు చచ్చిపోతానన్న సీతమ్మ మళ్ళీ దేనివల్ల బతికింది? హనుమ మాటకు బతికింది అంతే. మాట బతికిస్తుంది, మాట చంపేస్తుంది. కాబట్టి ఆవిడ మాట చనిపోతున్న వాళ్ళని అమృతంలో ముంచి పైకెత్తినట్టుంది అన్నారు నన్నయ్య గారు. ఏమిటో చెప్పండి, నేను తీరుస్తాను. అలా అన్నవాడు చాలండి, కష్టంలో వచ్చి ఆదుకున్నవాడు ఒక్కడు చాలు. కాబట్టి ఈ మాట ఆవిడ అనగానే కుంతితో బ్రాహ్మణుడు అన్నాడు, మనుజ భక్షుడిదియా తనకు అప్పనముగా ఒరుల వలని బాధ నొరయకుండా దీని కాచుచుండు ఈనాటి రాజును తలపడసుర నోర్వ బలిమిలేమి. మా ఊరికి ఒక ప్రారంధం వచ్చింది. దూరంగా యమునా నది ఉంది. ఆ యమునా నది తీరంలో బకాసురుడని ఒక రాక్షసుడు. ఆయన ఈ అగ్రహారం మీద పడి కనబడ్డ వాళ్ళందరినీ తినేవాడు. అప్పుడు ఈ అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఈ ఊరిని రక్షిస్తాడు. దేన్ని? ఎందుకు? విజయదశమి నాడు వేట వేసేసే గొర్రెపోతుని బాగా గడ్డిలో మేపినట్టు. ఏకచక్రపురంలో ఉన్న వాళ్ళని ఎందుకు రక్షిస్తాడంటే బండెడన్నం వండి, కూరలు, చక్కటి పిండి వంటలు, ఒక మనిషి, 2 దున్నపోతులు ఆ బండికి కట్టి పంపిస్తే బండిని వదిలేస్తాడు. అదో అదృష్టం. బహుశా బండి కర్రలతో పళ్ళు ఏమైనా గీక్కుంటాడు వాడు. మిగిలినటువంటి వాటిని అన్నింటినీ వాడు తింటాడు. ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క వంతు. నా ప్రారంధం కొద్దీ ఇవాళ మా ఇంటికి వంతు వచ్చింది. బండెడు అన్నం పంపడం ఇబ్బంది కాదు, ఏదో 2 దున్నపోతుల్ని సేకరించి కట్టడం ఇబ్బంది కాదు. నా ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలని బాధపడుతున్నాను. మరి మీ ఊళ్ళో ఇలా ఇంటికొకళ్ళని రాక్షసుడు చంపేస్తుంటే మీ రాజుగారు ఏం చేస్తున్నారు? మా రాజుగారికి ఆ రాక్షసుడిని ఓడించేంత బలం లేక ఆయన చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన అన్నాడు, పోలంగా ధర్మశీలుండయి భూరి బలాధికుడైన దారుణీ పాలకు రక్షమున్బడసి భార్యను పుత్రులన ధయుక్తితో ఓలిన మేలుగా బడసి ఊళ్ళనున్నది ఇట్లు కాని నాడేల గృహస్థ వృత్తి సుఖమేగి వనంబున ఉనికి కష్టమే. దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు బలవంతుడై ఉపద్రవములు రాకుండా ప్రజల్ని రక్షించగలిగిన వాడైతే ఆ రాజ్యంలో ఉండాలి తప్ప ఉండాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి, గృహస్థాశ్రమంలో ఉండాలి. ఆ ఊళ్ళో ఉండే ప్రభువు ఎవరినీ రక్షించలేని వాడైతే అలాంటి చోట పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం సుఖమేమిటి? ఏ రోజు ఎవరిని ఎత్తుకుపోతారో ఏమైపోతుందో తెలియదు. కాబట్టి బలమైన రాజు లేకపోవడం వల్ల ఈ ప్రారంధం అంతా వచ్చింది. కాబట్టి ఒకరిని అనుకుని ప్రయోజనమే ఉంది. ఇప్పుడు జరగవలసిన కార్యం జరగవలసిందే, కాబట్టి నేను వెళ్ళవలసిందే అంటే కుంతీదేవంది, మీరు కంగారు పడకండి, మా అబ్బాయిని పంపిస్తాను. ఆయన హడిలిపోయాడు, ఉలిక్కి పడ్డాడు. ధర్మం అన్న మాటకు అర్థం అదండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా థ్యాంక్స్ అండి. ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, అతిథి అయి వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థినై నాకు హితముగా రక్కసు వాత త్రోవ నీ నుట్లుడంబడుదు
మతి నవమానింపంగ తాననిన విప్రు మరణంబు తలుచుటతి పాతకము, పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. ఆయన అన్నాడు, నా ఇంటికి అతిథిగా వచ్చారు మీరు, నా ఇంటికి అతిథిగా వచ్చి ఉన్నటువంటి బ్రాహ్మణులు మీరు, అటువంటి వాళ్ళని నేను ఎలా పంపించేస్తాను ఇక్కడి నుంచి? పంపించి రాక్షసుడికి ఆహారం అయిపోమ్మని చెప్పనా? మా ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడు నా ప్రాణం కోసమని తన ప్రాణం వదిలేస్తే ఆ బ్రహ్మహత్యా పాతకం నన్ను చుట్టుకోదా? అంతకన్నా నీ చచ్చిపోవడం మంచిది తప్ప నేను ఇటువంటి పాతకాన్ని మాత్రం అంట కాగను. ధృతిశడి వేడెడు వానిని అతిథిని అభ్యాగతుని భయస్థుని శరణాగతు చంపంగ ఒడబడు దుర్మతి ఇహముం పరముం కలది మతి పరికింపన్. శాస్త్రం ధృతిశడి వేడెడు వానిని, ధైర్యం పోయి అయ్యా నన్నేం చేయకండి నన్నేం చేయకండి అని వేడుకుంటున్న వాడిని చంపకూడదు. అతిథిని చంపకూడదు. అతిథి అని ఎవరినంటారంటే మరునాడు సూర్యోదయానికి తిథి మారుతుంది ఎప్పుడును. మనకి దైవ కార్యానికి ఏమిటంటే సూర్యోదయానికి ఉన్న తిథి. ఒక తిథి వరకే ఉండేవాడిని అతిథి అంటారు. అంటే మళ్ళీ తిథికి ఆయన ఉండడం. విధినాడు వచ్చాడు అనుకోండి, తదినాడు వెళ్ళిపోతాడు. ఆయన్ని అతిథి అంటారు. అంతేగాని వచ్చి 5 ఏళ్ళు ఉన్నవాడిని అతిథి అనరు. కాబట్టి అతిథిని చంపకూడదు. అభ్యాగతుని అంటే భోజనం ఇలా పెట్టుకుని కూర్చుందా అనుకున్నాడు అనుకోండి, ఇంకా మనం భోజనానికి కూర్చుందాం అనుకున్నప్పుడు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఏదైనా పెట్టకుండా తను తినకూడదు. ఆయన భోజనం చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి, ఆయన్ని లేపే ప్రయత్నం అసలు చేయకూడదు. రెండూ పెద్ద దోషాలే. ఎందుచేతనంటే ఆయన భోజనం చేస్తూ ఆయన్ని మాట్లాడేటట్టు చేయకూడదు. 2, ఆయన భోజనానికి కూర్చునే ముందు ఎవరైనా వస్తే అయ్యా రండి భోజనానికి అనాలి. ఒకవేళ ఆయన భోజనం చేసి వచ్చానండి అన్నాడు అనుకోండి, అయితే మీరు కూర్చోండి నేను తింటాను అనకూడదు. ఓ యాపిల్ పండు ఇచ్చి మీరు తింటుండండి అని వస్తానన్నాడు తప్ప తినేయడానికి వెళ్ళిపోకూడదు. ఆయనని అభ్యాగతి అంటారు. కాబట్టి భోజన సమయానికి వచ్చిన వాడిని భయస్థుని, భయం పొంది ఉన్నవాడిని, శరణాగతు అన్ని ఉపాయములను విడిచిపెట్టి నీవే ఉపాయమని నమ్మి నీ దగ్గర పడిపోయిన వాడిని, ఏ దుర్మతి కూడా చంపకూడదు. చంపితే వాడికి ఇహము పరము 2 ఉండవు. ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఇహము పరము లేకుండా చేస్తారు. కాబట్టి నేను అటువంటి తప్పు పని చేయకూడదు. కాబట్టి అమ్మ నీ కొడుకుని పంపవలదు అంటే ఆవిడంది, నా కొడుక్కి పెద్ద మంత్రసిద్ధి ఉంది, మీరు భయపడక్కర్లేదు. నా కొడుకు పూర్వం ఎందరో రాక్షసుల్ని చంపాడు. ఈ రాక్షసుడు పెద్ద లెక్క కాదు, చాలా అవలీలగా చంపేస్తాడు. కాబట్టి బండెడు అన్నం, ఆ పిండి వంటలు ఇవన్నీ సిద్ధం చేయించండి. నాకు 5 కొడుకులు ఉన్నారు. పైగా 5 కొడుకులు కాదు, 100 కొడుకులు ఉన్నా తల్లికి కొడుకులు ఎక్కువ పక్క తల్లికి తక్కువ అన్న లెక్క ఉండదు. నా కొడుకు బలవంతుడు కాబట్టి నా కొడుకుని పంపుతాను. అయిపోయింది. ఆయన ఒప్పుకున్నాడు. గబగబా అందరూ కలిసి ఆ పిండి వంటలు అన్నం అన్నీ బండికి ఎక్కిస్తున్నారు. ఈలోగా భీమసేనుడు తనలో తానే సంతోషపడిపోయి తిరుగుతున్నాడు ఇంట్లో. ధర్మరాజు గారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు భిక్షాన్నం పట్టుకుని వచ్చారు. ధర్మరాజు గారిని చూసేటప్పటికి మాత్రం వెంటనే చాలా ఒబ్బిడిగా నించుంటాడు. ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు ఇవాళ అని తల్లి వంక చూసి అన్నాడు, నరనుత కీర్తి ఈ అనిలనందనుడు ఎవ్వరితోడనేని భీకర సమరంబు చేయి సమకట్టిన ఎట్లు మహానురాగ నిర్భరముననున్నవాడు, ఇతని భావము చూడగా వేరు, వీని సుస్థిరబలు మీరు పంచితిరో చెచ్చెర తాన ఉపక్రమించనో. అమ్మ నాకు చెప్పండి అన్నాడు. అమ్మ ఏమిటి భీముడిని చూస్తుంటే ఈ ఆనందం, ఈ ఈలలు, ఈ పాటలు, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఎవరి మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టుగా నాకు అనిపి, యుద్ధం అంటే అంత సంతోషం ఆయనకి, ఏదో యుద్ధానికి వెడుతున్నట్టుందమ్మా. ఈయన తన మానాన తానే ఎవరి మీద యుద్ధానికి బయలుదేరాడా, మీరు వెళ్ళమన్నారా, ఎందుకు ఎడుతున్నాడు యుద్ధానికి అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఏమీ లేదయా, ఈ ఊరి చివర బకాసురుడు ఉన్నట్ట, ఇలా ఏదో నియమం ఉందిట, పాపం మనకి ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు, అందుకని వీడిని పంపిస్తానన్నాను. ధర్మరాజు గారి ప్రేమ ఎటువంటిదో తెలుసా అండి? ప్రేమ శంకని తెస్తుంది. ఎప్పుడూ కూడా లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎక్కడ ప్రేమ జటిలమో అక్కడ శంక ఎక్కువ. అందుకే మీరు చూడండి, తండ్రి ఎవరితోనో మాట్లాడుతూ కూర్చుంటాడు, పిల్లాడు వచ్చాడో లేదో ఆయన పట్టింపుడదు. 7ంటికి వచ్చేయాలి వాడు ప్రైవేట్ నుంచి, 8 అయిపోయింది, 8:30 అయిపోయింది, ఈయనేమో కబుర్లలో ఉన్నాడు. ఆవిడ కాసేపు ఆగి, ఏమండి ఒక్కసారి అంటే, ఏమిటి అని లోపలికి వస్తాడు. ఏమిటో వీడు ఇంకా రాలేదు, ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప వీడు మార్గమధ్యంలో పడి కాలు చెయ్యి విరిగిపోలేదు కదా అందం.
ఆలస్యమైతే శంక తల్లికి. ఈ శంకకి కారణం ఏమిటో తెలుసా అండి? పొంగి పొరలిన ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రేమ ధర్మరాజు గారిది. అమ్మా, ఎంత పక్కింటి వాళ్ళ అబ్బాయిని రక్షించడానికైతే మాత్రం భీముణ్ణి పంపించేస్తావా? మహానుభావుడమ్మా, ఇంతమందిని మనని రక్షించాడమ్మా, లాక్షాగృహ దానంలో సొరంగంలో తీసుకొచ్చాడమ్మా, అలాంటి వాడిని చూస్తూ చూస్తూ రాక్షసుడి నోట్లోకి ఎందుకు తోసావమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, నాన్న నాకు మాత్రం తెలియదా, వీడు రాక్షసుడి నోట్లోకి వెళ్ళడం కాదు, ఆ రాక్షసుడి నోరు ఇహ మళ్ళీ తెరవకుండా చేసి వస్తాడు. నాకు తెలుసు వాడి బలం. నీకు ఎలా తెలుసమ్మా అంటావేమో, వీడిని 10వ రోజున ఎత్తుకుని ఉన్నప్పుడు పులి మీదకి దూకితే మీ నాన్న బాణాలు వేస్తే నేను కంగారులో కింద పడేస్తే వీడు నా ఒళ్ళు అంచి 10వ రోజు పిల్లాడు కింద పడితే వీడు పడ్డ శిలలు గుండైపోయాయి. వీడికి మాత్రం ఏం అవ్వలేదు, వీడు నవ్వుతూ నవ్వుతూ ఆడుకుంటున్నాడు. వీడు 10వ రోజంతా బలం ఉన్నవాడు, ఇప్పటికి ఎంత బలం ఉన్నవాడు, వీడికి బకాసురుడో లెక్క. అందుకని వీడిని పంపిస్తున్నాను. ఇప్పుడు వీడు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణుడికి కాదు ఉపకారం, అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ సేద తీరుతాయి. బ్రాహ్మణులకి శక్తి ఏమిటి? వాళ్ళు ఈశ్వరుణ్ణి నమ్ముకుని చేసిన తపస్సే, వాళ్ళు చేసిన వేదాధ్యయనమే, వాళ్ళు చేసిన ధ్యానమే. కాబట్టి వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే ఆయుష్మాన్ భవ అంటారు. వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే సకలైశ్వర్య సిద్ధిరస్తు అంటారు. అదే మీకు దేశమునందు కాలమునందు ఐశ్వర్య రూపంలో కలిసి వస్తుందిరా. అందుకని ఆశీర్వచనం కోసం ఈ పని చేస్తున్నా. బ్రాహ్మణానుగ్రహము కొరకు జననుత బ్రాహ్మణ కార్యము సన చేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత శ్రీ సుఖాయు ఐశ్వర్యంబుల్. అనవరతమైనటువంటి శ్రీ సుఖము ఐశ్వర్యము ఆయుర్దాయము అన్నీ కలుగుతాయి. వీళ్ళందరూ ఆశీర్వచనం చేస్తారు రేపు పొద్దున్న. ఎందుకంటే ఒకటికి తీరిన ఆపద కాదు, ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మణులందరూ రక్షింపబడతారు. అందుకు పంపుతున్నాను నాన్న అంది. అంటే సరేనన్నారు. ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, బాబు బండి కట్టేశాం బయలుదేరుతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమండి తినకపోతే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఆకలి. నిన్న రాత్రి నిద్రపోలేదు, ఎందుకో తెలుసా? నిన్న పగటి పూట బాగా అన్నం తినలేదు. పాపం ఎప్పుడు తెచ్చిన భిక్షాన్నంలో సగమే కదూ, నాకు కడుపు నిండా అన్నం పెట్టండి, ఆకలి తీరగానే పెడతానండి. అదెంత పని బాబు అన్నారు. బోలెడంత అన్నం, బోల్డన్ని పిండి వంటలు అన్నీ తెచ్చారు. కానీ బాగుండదు కదూ, మరీ ఓహో తినేసి ఇంకా తిండి అంటే వీడేడు బకాసుడి కన్నా వీడోళ్ళు తయారయ్యాడు అనుకుంటారేమోనని ఏదో సరిపెట్టుకున్నాడు పాపం. అలా బాగుండదని